వాస్తవానికి ఒక మనిషి మరణ వార్తని బాధగా కాకుండా ఓకే అన్నట్టుగా నార్మల్గా చెప్తున్నా. ఎందుకంటే 92 సంవత్సరాల వయసు, రేపు సెప్టెంబర్లో 93వ సంవత్సరం బర్త్డే జరుపుకోవాలి. ఈరోజు ఆమె కన్ను మూశారు. ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ యొక్క చెల్లెలు. ఓ రకంగా పరిపూర్ణ జీవితం అనుభవించారు. ఆమె మంచాన పడి ఇబ్బంది పడి వెళ్ళలేరు. నిన్న ఈవినింగ్ కొంచెం కార్డియాక్ అరెస్ట్ టైపు, చెస్ట్లో ఇబ్బంది అండ్ ఊపిరితిత్తుల సమస్యలు, లిటిల్ బిట్ హెల్త్ ఇష్యూస్, ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక ఈలోపు తెలిసినాయి కదా రకరకాల వార్తలు. దాన్ని ఇంకా ఇమీడియట్గా వాళ్ళ మనవరాలు వచ్చేసి లేదు మా నాయనమ్మ మరి అమ్మమ్మ మా గ్రాండ్ మాకు సంబంధించి పిచ్చి పిచ్చి వార్తలు ఏమి ఇవ్వద్దు, ట్రీట్మెంట్ నడుస్తుంది, మాకు ప్రైవసీ ఇవ్వండి అదనేది అంది. ఇంకా చాలామంది ఆపారు. ఇక మార్నింగ్ అఫీషియల్గా వచ్చింది ఆమె చనిపోయారు అని. ఏమైంది ఏంటి అన్నప్పుడు వయసు రీత్యా సడన్గా కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, దానివల్ల చనిపోయినారు అని చెప్పేసి. ఇక ఇప్పుడు ఆమె 12,000కు పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసుకుంది పేరు. ఆమె 2008, 11, 13లో 2018 అనమాట గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకుంది. తర్వాత భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం అన్నప్పుడు భారతరత్న, అది వాళ్ళ అక్కగారికి ఇచ్చారు, ఈమెకి ఇంకా ఇవ్వలేం. ఈమెకు మాత్రం పద్మవిభూషణ్ ఇచ్చారు. రెండో అత్యున్నత పౌర పురస్కారం అది పద్మవిభూషణ్, అది ఇచ్చారు. సినీ రంగంలో అన్నప్పుడు టాప్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అది వచ్చింది. నేషనల్ అవార్డు అది వచ్చింది. ఫిలింఫేర్ అవార్డులు అవి వచ్చాయి. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ఖ్యాతి ఖ్యాతి అండ్ ఆల్మోస్ట్ కంప్లీట్ లైఫ్ లీడ్ చేశారు. సో మంచాన పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా శివైక్యం చెందారు. ఆమెకు సద్గతులు కలగాలని ప్రార్థిస్తున్న ఆశా భోస్లే గారి యొక్క పాటలు అద్భుతం. అంటే వినండి, ఎంజాయ్ చేయండి. తెలుగులో కూడా ఆమె పాడినట్టు నాకైతే ఒక ఐడియా ఉంది. లతా మంగేష్కర్ అయితే 2 పాటలు పాడి ఉన్నట్టున్నారు. నిద్రపో తమ్ముడా అన్నట్టు పాతది ఒకటి, తర్వాత ఆఖరి పోరాటం ఏదో అందులో ఉండింది, శ్రీదేవి అండ్ నాగార్జున. చాలా బాగుంటుంది ఆ సాంగ్ అయితే. నాకు ఆశా భోస్లే చాలా పాటలు పాడినట్టున్నారు. సో తెలుగులో కూడా చూడండి. బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే, కంప్లీట్ లైఫ్ లీడ్ చేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మనసుని పడి బాధపడకుండా చనిపోతారే, అటువంటి చావండి ఏ మనిషికైనా రావాల్సింది. ఆమె శివైక్యం చెందారు. ఆమెకు సద్గతులను మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.